కొంచెం సేపు వేచి ఉండండి, ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది. ద్వారం స్వయంగా తెరుచుకుంటుందా? అవును మహారాజా, కొంచెం సేపు వేచి ఉండండి, చూడండి. మహారాజా, వెనక చూడండి. ఎక్కడ ఎక్కడ ఎవరు? ఎక్కడుందా ప్రేతాత్మ? మాకేమీ కనిపించట్లేదు రామకృష్ణ పండితులు. మహారాజా, ద్వారం ద్వారం చూడండి. ఇప్పుడు దానంతట అదే మూసుకుపోతుంది. దానంతటదే మూసుకుపోతుందా? చూస్తూ ఉండండి. ఎక్కడ మూసుకుంటుంది రామకృష్ణ పండితులు? నిన్న దానంతట అదే మూసుకుపోయింది. ఈ రోజు మూసుకోవడం లేదు. ఏం పర్వాలేదు, నేనే స్వయంగా మూసేసి వస్తాను. వద్దు, ఆగండి ఆగండి రామకృష్ణ పండితులు గారు. ద్వారాన్ని అలా తెరిచి ఉండనివ్వండి రామకృష్ణ పండితులు. అలాగే అలాగే ఉండనిద్దాం. మహారాజా, కిటికీలు కిటికీలు చూస్తుండండి. కిటికీలు వాటంతట అవే దడ్ 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 అని మూసుకుపోతాయి. వాటంతట అవే మూసుకుపోతాయా? మూసుకోవట్లేదేంటి రామకృష్ణ పండితులు? కిటికీలకి ఏమైందో ఏంటో తెలియదు మహారాజా, నిన్నైతే మూసుకుపోయాయి. జాగ్రత్త మహారాజా, ఆ మూల నుంచి నల్ల కాకి ఎగురుకుంటూ వస్తుంది. రామకృష్ణ పండితులు గారు, ఇదంతా తమరి భ్రమ. అలాంటివేమీ జరగవు ఇక్కడ. కిటికీలు కొట్టుకోవట్లేదు, అలాగే ఇక్కడ. మహారాజా, కాకి వెళ్ళిపోయింది. బహుశా ఇది వేరే కాకి అయి ఉంటుంది మహారాజా. ఆ ప్రేతాత్మ ఎక్కడుంది రామకృష్ణ పండితులు గారు? ఇక్కడే ఎక్కడో. పొరపాటున వాళ్ళకి మన గురువు గారు దొరికిపోలేదు కదా. శుభంగా మాట్లాడరా, ముసలుడు రాకూడదు. ఏంటి? ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం? తెలీదు మహారాజా, తెలీదు. తమరు నిశ్చింతగా ఉండండి పండిత రామకృష్ణ, తమకి మేము తోడున్నాం. సరే మహారాజా, సరే. తమరేమీ భయపడకండి. ఇప్పుడు తమకి నమ్మకం కలిగింది కదా మహారాజా? తమరికి కూడా ఇలానే అనిపించింది కదా ఇక్కడ ఎవరో ఉన్నారని? ఇక్కడ ఎటువంటి ప్రేతాత్మ లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆచార్య తాతాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళారు? నర్తకి ఆత్మ దగ్గరికి. ఇలా అనటంలో నా ఉద్దేశం, నేను కూడా ఇదే అనుకుంటున్నాను మహారాజా. ఆచార్యుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని. ఇక్కడ ఏ ప్రేతాత్మ లేదు మహారాజా. శుభాకాంక్షలు మహారాజా. తమరు నేను కలిసి పనిని పూర్తి చేశాము. ఇప్పుడిక ప్రజల మనసులో నుంచి ఆత్మభయం దూరం అయిపోతుంది. తమరు నేను కలిసి అంటే అర్థం? రామకృష్ణ పండితులు గారు, ఈ కార్యాన్ని మేమే సంపన్నం చేశాం. ఎవరు? తమరు. అలాగే మహారాజా, తమరే. పైగా తమరి పని ఇంకా పూర్తవ్వలేదు. ఆచార్య తాతాచార్యుల వారు దొరికేంత వరకు తమరి కార్యం అసంపూర్ణమే. ఏమైంది మహారాజా? మా గురువు గారు కనిపించారా, కనిపించలేదా? భగవంతుడా, మా గురువు గారి ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యండి. వారి ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషంగానే ఉండని. నోరు ముయ్యండి మూర్ఖులారా. గురువు గారికి ఏమీ కాలేదు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఇది మీ కర్తవ్యం. తమరు ఆచార్య తాతాచార్యుల వారిని క్షేమంగా సభకి తీసుకుని రావాలి. కానీ మహారాజా, నేను ఇది ఒంటరిగా ఎలా చేయగలను? తమరు ఒంటరి వారు కాదు.
ఆచార్య తాతాచార్యుల వారు దొరికేంత వరకు ధని మణి మీతో ఉంటారు. ఆచార్యుల వారి గురించి వీరికంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. వీరు తమతో ఉండడం వల్ల తమకి సహాయంగా ఉంటుంది. తమ ఆజ్ఞ మహారాజా. ఇక మేము వెళ్ళొస్తాం. ఏమైంది మహాశయ? ఆత్మని పట్టుకున్నారా భగవంతుడి దయ వల్ల? తమరే స్వయంగా వెళ్ళి పట్టుకోవచ్చు కదా భగవంతుడి దయ వల్ల. నాకు అర్థమైంది. ఈ అశుభ గడియల్లో నేను ఇంటిని తీసుకున్నానో తెలియట్లేదు భగవంతుడి దయ వల్ల. గంగారావు గారు చెప్పండి. తమరి ఇంటిని ఎప్పుడు కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? కొన్ని నెలల క్రితం తీసుకున్నాను రమణ గారి కుటుంబం నుంచి, భగవంతుడి దయ వల్ల. రమణ? అవునండి. రమణ? అవునండి. ఇంతకీ తమరు జమీందారు వెంకటరమణ గురించి మాట్లాడట్లేదు కదా? ఆ, నేను వారి గురించి మాట్లాడుతున్నాను. వెంకటరమణ గారా? వారు చాలా పెద్ద ధనవంతులు. మన గురువు గారు అన్ని ఎంతగానో దోచుకున్నారు. సరిగ్గా చెప్పారు. అయితే వారే స్వయంగా ఈ ఇంటిని తమకిచ్చారా? లేదు లేదండి, వారు స్వర్గస్థులైన తర్వాత వారి ముగ్గురు కొడుకులు, వారి సతీమణి గారు నాకు ధనంకి బదులుగా ఈ ఇంటిని ఇచ్చారు భగవంతుడి దయ వల్ల. ధనంకి బదులుగా అంటే? వెంకటరమణ గారు దానాలు పుణ్యాలతో జీవితం గడిపేశారు. వారు వేరే వాళ్ళకి భోజనం పెట్టి పెట్టి వారు నిర్ధనులు అయిపోయారు. అందుకే వారు వడ్డీకి నా దగ్గర ధనం తీసుకున్నారు, కానీ దాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు. వారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి కుటుంబంలో వాళ్ళు నాకు ఇంటిని ఇచ్చేశారు భగవంతుడి దయ వల్ల. తమకేమైనా తెలుసా వారి కుటుంబం ఈ సమయంలో ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి 300 మైళ్ళ దూరంలో అష్టి అనే గ్రామంలో ఒక ధర్మశాల నడుపుతూ వారి కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు భగవంతుడి దయ వల్ల. నేను వారిని కలిసి తీరాలి. తమరు చెప్పగలరా అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో? గుర్రం మీద వెళ్తే 2 రోజులు పడుతుంది మహాశయ. 2 రోజులా? అవునండి. మరో మార్గం ఏమీ లేదా అక్కడికి తొందరగా చేరుకోవడానికి? మరో మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో తమరు కొన్ని గంటల్లో చేరుకోవచ్చు. మీరు అలా వెళ్ళాలంటే మరునదిని దాటాల్సి ఉంటుంది. సరే, నేను మరునది దాటే వెళ్తాను. కానీ మహాశయ, మరునదిలో చాలా మొసళ్ళుంటాయి. పైగా వాతావరణం కూడా బాలేదు. తమకు ఏమైనా జరిగే అవకాశం కూడా ఉంది భగవంతుడి దయ వల్ల. తమరి స్థానంలో నేనే ఉండుంటే నేనే స్వయంగా గుర్రం మీద వెళ్ళేవాణ్ణి. కానీ తమరు రామకృష్ణ కదా, మహారాజుల వారి సలహాదారులు. మీ మొహంలోని తేజస్సును బట్టి అర్థమవుతుంది తమరికి అస్సలు మొసళ్ళంటే కొంచెం కూడా భయం లేదని. అందుకే నేను ఇదే కోరుకుంటున్నాను, ఈ కార్యం వీలు ఉన్నంత త్వరగా పూర్తవ్వాలని. తమరికి నాదొక విన్నపం. తమరు మరునది వైపు నుండే వెళ్ళాలి భగవంతుడి దయ వల్ల. మనం ఇంకా జీవించే ఉన్నాం. ఇవి ఎన్ని వేళ్ళు? 2. తమరు సగమే జీవించున్నారు. కూర్చోండి. మంచినీళ్ళు. ఎవరైనా మా కోసం మంచినీళ్ళు తీసుకుంటారు? ఇదిగో కృష్ణ వల్లభా, మంచినీళ్ళు తీసుకురండి. బాగా దాహంగా ఉంది. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? మేము ఇక్కడికి రమణ గారి కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాము. నేను వారి ధర్మపత్నిని. ఈ ముగ్గురు నా కుమారులు, వల్లభ, కృష్ణ, ఇంకా తను విష్ణు. పండితులు గారు, తమరు అష్టి గ్రామానికి ఏ పని మీద వచ్చారండి? అది మీ ఇల్లు దేన్నైతే గంగారావు బాకీ చెల్లించడానికి ఇచ్చారో దాని గురించి కాస్త సమాచారం కావాలి. తమకి ఏ సమాచారం కావాలండి? ఆ ఇంటిని భూతాలు పట్టి పీడిస్తున్నాయని అక్కడ అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? లేదు, ఆ ఇల్లు ఇప్పుడు మాది కాదు, గంగారావు గారిది. భూతాలు పీడిస్తున్నాయా? కానీ మేము అక్కడ ఉన్నంతకాలం అటువంటిదేమీ లేదు. అంటే మీ అందరికీ ఎప్పుడు అటువంటి అనుభూతి చెందలేదన్నమాట. లేదు, కానీ మేము ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి ముందు అక్కడ భూతాలున్నట్టు మాకు తెలీదు. అసలైనా మా నాన్నగారి మంచితనం, దానగుణం మాకు ఇల్లు వాకిల్ లేకుండా చేసింది కదా. స్వర్గస్థులైన మీ తండ్రి గారి గురించి అలా మాట్లాడకూడదు విష్ణు. పైగా పాత సంబంధికుల విషయంలో మనసులో ఎప్పుడు ద్వేషం అనేది ఉంచుకోకూడదు. పండితులు గారు, మాదొక విన్నపం. తమరు ఇంకేదైనా విషయం గురించి మాట్లాడండి. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా. నిజానికి భోజనం చాలా అమోఘంగా ఉందండి, ఏమంటారు? భోజనం చాలా రుచిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి భోజనం తినగలుగుతున్నాం.
అయితే మీరందరూ ఎప్పుడు కూడా ఆ ఆత్మను చూడలేదా? లేదు, పైగా ఆత్మ ఎవరిదో కూడా మీకు తెలియదన్నమాట. మాకు ఆ స్త్రీ ఎవరో తెలీదు. మీకెలా తెలుసు నేను ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నానో అదొక స్త్రీ ఆత్మని? అది ఇందాక మీరే చెప్పారు కదా పండితులు గారు. నా నోట్లో పదాలు మార్చడానికి ప్రయత్నించకండి విష్ణు గారు. నిజమేంటో అది సూటిగా చెప్పేయండి. మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి మీరందరూ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే వారు ఏం చేస్తారో అది మీరే స్వయంగా ఊహించగలరు అనుకుంటున్నాను. అమ్మా, నిజం చెప్పేయండి. అవునండి, ఆ ఇంట్లో స్త్రీ ఆత్మ ఉంది. ఆ ఆత్మ నర్తకి సుప్రతది. ఆమెతో మా నాన్నగారు వెంకటరమణ గారికి సంబంధం ఉంది. సుప్రద మా నాన్నగారిని వివాహం చేసుకోమని ఒత్తిడి చేసింది. ఒకరోజు కోపంతో నాన్నగారు తనని గట్టిగా నెట్టారు. తను హఠాత్తుగా కిందకు పడిపోయింది. మెట్ల మీద నుంచి పడి తను చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత సుప్రద ఆత్మ ఆ ఇంట్లో కనిపించడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు తను మా నాన్నగారి ప్రాణాలు కూడా తీసేసింది. నాన్నగారి మృత్యువు తర్వాత సుప్రద ఆత్మ ఆ ఇంటి మీద అధికారం తీసుకుంది. మాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. గంగారావు కూడా తన ధనాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అందుకే మేము నిస్సహాయం అయ్యి మేము అతనికి ఆ ఇంటిని ఇచ్చేశాం. ఒకటే అనుకున్నాం, ధనంకి బదులు ఆ ఇంటిని ఇస్తే ఆ నర్తకి ఆత్మ, గంగారావు రుణం రెండింటి నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్నాం. మీరందరూ గంగారావు గారి దగ్గర నిజాన్ని దాచి చాలా తప్పు చేశారు. పండితులు గారు, తమరే చెప్పండి, మేమింకేం చేస్తాం? ఒకవేళ మేము నిజం చెప్పేస్తే గంగారావు రుణాన్ని మేము ఎలా తీర్చగలం? పండితులు గారు, మిమ్మల్ని వేడుకుంటున్నాము, ఈ విషయాన్ని తమరు మీ వరకు మాత్రమే ఉంచండి. ఎందుకంటే కేవలం మా దగ్గర మా నాన్నగారు సంపాదించిన పరువు ప్రతిష్టలే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇక ప్రజలకు ఈ విషయం గురించి తెలిస్తే అప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది. అలాగే, నాకైతే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం మంచిదనిపిస్తోంది. ఉదయం లేచి తిరిగి వెళ్ళాలి కూడా. అలాగేనండి, తమరు విశ్రాంతి తీసుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. మణి, రాయమణి, ఎందుకంత వేడిగా అనిపిస్తోంది? అరే, రాత్రి భోజనంలో కారం ఎక్కువగా తిన్నాం కదా, అందుకే ఇలా అనిపిస్తుంది. పడుకో. బాగా వేడిగా అనిపిస్తోంది. అరే, నాకు కూడా వేడిగానే అనిపిస్తుంది. నిప్పు! నిప్పట్టుకుంది! నిప్పు! ఈ నిప్పు ఎక్కడి నుంచి అంటుకుంది? ఈ నిప్పెలా అంటుకుంది? అరే కృష్ణ, అతిథులందరినీ బయటికి తీసుకెళ్ళి త్వరగా త్వరగా పండితులు గారు, త్వరగా వెళ్ళండి, నీళ్లు తీసుకురండి. మంటలు ఆరిపోయాయి, మనం సురక్షితంగానే ఉన్నాము. హఠాత్తుగా నిప్పెలా అంటుకుందో అస్సలు అర్థం కావట్లేదు. మనం ప్రశాంతంగా పడుకోవడం చూసి మన దుష్ట ముసలోడి ఆత్మ నిప్పు పెట్టి ఉంటుందేమో అనిపిస్తుంది దాన్ని. నేను త్వరగా బయలుదేరాలి ఇప్పుడే. ఈ సమయంలోనా? హా, ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రికల్లా అక్కడికి చేరుకోవాలి. మేము కూడా మీతో వస్తాము. ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రికల్లా నేను ఆ భూతం ఉన్న ఇంటికి చేరుకోవాలి. అయితే మేము రావు. తమరే వెళ్ళండి అక్కడికి. మేము ఇంకా నిద్ర సరిగ్గా పోలేదు. పైగా ప్రయాణం చేసిన అలసట ఇంకా అలానే ఉంది. కానీ తమరా భూతాలింటికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఆ నర్తకి ఆత్మ రహస్యం ఏంటో అర్థమైపోయింది. మొత్తం నిజమంతా తెలిసిపోయింది. కానీ రేపు రాత్రి కంటే ముందు తమరు అక్కడికి చేరుకోలేరు. ప్రయాణమే 2 రోజులు పడుతుంది. లేదు లేదు, నేను ఏదో ఒక విధంగా రేపు రాత్రి కంటే ముందే అక్కడికి చేరుకుని తీరాలి. అయితే తమరు మరో నదిని దాటాల్సి ఉంటుంది. ఆ మొసళ్లతో నిండిన మరునదియా? లేదు లేదు లేదు, నేను నది మార్గంలో వెళ్ళను. నేను 2 రోజుల ప్రయాణాన్ని 1 రోజులోనే పూర్తి చేస్తాను. అదేలా? నేను విశ్రాంతి తీసుకోను, పైగా నా గుర్రాన్ని కూడా మారుస్తాను. కానీ రేపు రాత్రి అవడానికి ముందే అక్కడికి చేరుకుని తీరుతాను. వెళ్ళొస్తాను. భగవంతుడు మా ముసలుడితో పాటు రామకృష్ణ గారి ఆత్మకు కూడా శాంతి కలిగించండి.
ఏంటి ద్వారం గారు, ఈరోజు ఎందుకింత సమయం తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి పరిచయం కూడా అయింది కదా. హ్మ్. ఒకటే ఆశిస్తున్నాను, మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏంటి అదృశ్య మహాశయ, తమరు ఎక్కడుండిపోయారు? సిగ్గేస్తుందా? అయ్యయ్యో, తమరు దుస్తులు లేకుండా కాదు, దుస్తులు మీరు లేకుండా ఉన్నాయి. సిగ్గుపడకండి, వచ్చేయండి వచ్చేయండి. ఈరోజు ఈ ఇంట్లోనే అతి భయంకరమైన గదిలో ఇంత ప్రశాంతత ఎలా? ఆ. ఆ? ఆ. ఆ. ఓ. ఇది ఎలా సాధ్యం? ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. మహారాజా, మేము అస్థి గ్రామం నుంచి తిరిగి వచ్చేసాము. రామకృష్ణ గారు కూడా ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాలి. ప్రభు. అయితే రామకృష్ణ పండితులు గారు మీతో చెప్పారా వారు మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్తాము అని? అవును ప్రభు. పైగా ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఎవరో వారికి తెలుసు అని కూడా మీతో చెప్పారా? అవును ప్రభు. ఆ, అప్పాజీ, ఈ పాటికి రామకృష్ణ పండితులు గారు వచ్చేసి ఉండాలి. అవును ప్రభు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు. అవును ప్రభు. మహారాజుల వారికి జయము జయము. ప్రభు, సమాచారం ఏమనగా? రామకృష్ణ పండితులు ఇంకా వారి ఇంటికి చేరుకోలేదు. అవును ప్రభు. అయితే ఈ విషయంలో మనం ఏం చేయాలంటారు కోత్వాల్ గారు? తమరేమైనా సలహా ఇవ్వండి. అవును ప్రభు. హ్మ్? వారు తిరిగి వచ్చే అవకాశం ఉందని మాకు అస్సలు అనిపించడం లేదు ప్రభు. అందుకే తమరికి నాదొక విన్నపం ప్రభు. రాజ్యంలో 2 రోజులు సెలవు ప్రకటించడం మంచిది. ఒకటి తాతాచార్య వారి జ్ఞాపకార్థం, ఇంకొకటి రామకృష్ణ పండితుల వారి జ్ఞాపకార్థం. మా ఉద్దేశంలో తమకి కొన్ని రోజులు సెలవివ్వడం మంచిదనిపిస్తుంది. అలాగే ప్రభు. అయ్యో అయ్యో లేదు ప్రభు. మహారాజా, రామకృష్ణ పండితుల గురించి మాకు చాలా దిగులుగా ఉంది. అప్పాజీ, ఆచార్యులు కూడా అక్కడ ఉన్నారు, వారిని మరవకండి. అవును మహారాజా, మా తాత్పర్యం కూడా అదే. మాకు రామకృష్ణ పండితులు ఇంకా ఆచార్య తాతాచార్యులు ఇద్దరి గురించి దిగులుగా ఉంది. మహారాజా, ఇక మా గురువు గారు ఎప్పటికీ తిరిగి రారు. ఎడవకు పని, ఎడవకు. వెళ్ళే ముందు మన గురువు గారు మనకి అన్ని కార్యాలు నేర్పించి వెళ్ళారు కదా. ఆచార్య దేవా, ఈ ముసలాడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. భూతం కూడా వీడికి వదిలేసింది అనుకుంటా. మనం గురువులమయ్యే అవకాశం పోయింది. ఇక ఈ రాజ్యానికి ఒక సెలవు కూడా పోయింది. మహారాజు గారికి జై.
అయ్యా ఏమైనా చెయ్యండి. ఏం చేయను? సరి చెయ్యండి. ఓహో. ఆచార్య తమరు బానే ఉన్నారు కదా? మేము తమ గురించి చాలా దిగులు పడ్డాం. ఎక్కడున్నారు తమరు? అక్కడే ఉన్నాం మహారాజా, అక్కడే ఉన్నాం, అక్కడే ఆ ఇంట్లో. ఆ ఇంట్లోనా? కానీ ఆచార్య మేమే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళాం, కానీ అక్కడ తమరు లేరు. ఆడు మహారాజుల వారికి జై. సరిపోయింది. దీంతో మనకి ఇంకొక సెలవు కూడా పోయింది దాని. అయితే రామకృష్ణ పండితులు గారు, తమరు కూడా తాతాచార్యుల వారితో వచ్చేసారన్నమాట. మహారాజా, నేను ఆచార్యులతో పాటు కాదు, నిజానికి ఆ ఆచార్యుల వారే నాతో పాటు వచ్చారు. అయితే ఏమైంది? రెండు ఒకటే కదా. నేను నీతో వచ్చినా నువ్వు నాతో వచ్చినా. రామకృష్ణ పండితుల వారు, మాకు తమరి మీద నమ్మకం ఉంది. తమరు ఆచార్యుల వారిని క్షేమంగా ఇక్కడికి తీసుకువస్తారు అని. ఇంతకీ ఆచార్య, తమరు ఇంతకాలం ఎక్కడున్నారు? హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయారు? మహారాజా, మేము అదే చెప్పబోతున్నాం. మహారాజా, ఆచార్య ఒక బీరువాలో ఇరుక్కుపోయారు. అది మణి. అయ్యో! మహారాజా, వాస్తవానికి మేము ఆ ప్రేతాత్మని పట్టుకోవడానికి అక్కడ దాక్కున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ బీరువా ద్వారం మూసుకుపోయింది. మేము అందులో ఇరుక్కుపోయాం. లేకపోతే మహారాజా, మేము ఆ దుష్ట ఆత్మని మా మంత్రశక్తితో భస్మం చేసేసి ఉండేవాళ్ళం. చూసావా మన ముసలాడు ఎంత సులువుగా అబద్ధం చెప్తాడో? మన ముసలోడుకున్నటువంటి గుణాలు ఇవే కదా. అంటే దీని అర్థం రామకృష్ణ పండితులు గారు తమ కుటుంబంతో పాటు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తమరు అక్కడే ఉన్నారా? అవును మహారాజా. మహారాజా, అది మేము రామకృష్ణ పండితుణ్ణి, తన కుటుంబాన్ని హెచ్చరించడానికి చాలా ప్రయత్నించాం. కానీ మా గొంతు బొంగురు పోయింది మహారాజా. మరి ఏం చేస్తాం మేము? వీరే స్వయంగా ఎంత హడావిడి చేశారంటే మా ధ్వని వీరికి చేరుకోలేకపోయింది మహారాజా. మహారాజా, ఒకవేళ మా ధ్వని వీరి వరకు చేరుకునుంటే, వీరి ద్వారం తెరిచి ఉంటే మేము ఆ ప్రేతాత్మని అక్కడే భస్మం చేసేసి ఉండేవాళ్ళం. తమరు ఖచ్చితంగా చేసుండేవారు ఆచార్య. కానీ స్వయంగా మేం కూడా అక్కడికి వచ్చాం. అప్పుడు కూడా తమరు ఆ బీరువాలోనే ఉండుంటే తమరు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మహారాజా, రామకృష్ణ, మహారాజా, మేము ఆ సమయంలో నిద్రపోతున్నాం. అవును మహారాజా, అక్కడ ఇరుక్కుపోవడం వల్ల పడుకోవడానికి లేవడానికి ఒక సమయం అంటూ లేదు. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం. సత్యం చెప్పారు ఆచార్యదేవా. పోన్లేండి, చివరికి అంతా మంచే జరిగింది. పైగా మాకు ఇందుకు చాలా సంతోషంగా ఉంది, తమరు క్షేమంగా ఇక్కడికి తిరిగి వచ్చినందుకు. పండిత రామకృష్ణ, తమరు కూడా తిరిగి వచ్చేశారు, అందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా మరొక విషయానికి కూడా, ఆ ఇంట్లో ఎటువంటి ప్రేతాత్మ లేదు, అన్ని ఊహాగానాలే అని పూర్తిగా నిరూపణ అయిపోయింది. క్షమించండి మహారాజా, కానీ ఆ ఇంట్లో ఒక దుష్ట ఆత్మ అయితే ఉంది. అవును మహారాజా, ఆ ఇల్లు నిజంగానే ఆత్మలతో బాధింపబడింది. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి మీరు మాట్లాడేది? మేమే స్వయంగా తమతో పాటు ఆ ఇంటికి వచ్చాం, మూలలా వెతికాము, పైగా ఇది నిరూపించాం అక్కడ ఎటువంటి ప్రేతాత్మ లేదు అని. దాని తర్వాత కూడా అక్కడ ప్రేతాత్మ ఉందని మీరు మాట్లాడుతున్నారా? ఎందుకు ఇలా తమరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? మహారాజా, నేను నిజం చెప్తున్నాను. నా ఉద్దేశం మిమ్మల్ని సందిగ్ధంలో పడేయాలని కాదు. నేను ఒక్కసారి కాదు, నిజానికి 2 సార్లు దుష్ట ఆత్మని ప్రత్యక్షంగా చూశాను, స్వయంగా నా కళ్ళతో. నేను రాత్రి మళ్ళీ దానిని చూశాను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మహారాజా, దుష్ట ఆత్మ దర్శనం వల్ల నేను స్పృహ కోల్పోయాను.
అలా కింద పడిపోయాను. స్పృహ వచ్చేసరికి ఉదయం అయిపోయింది. కానీ ఎప్పుడైతే నేను ఆ ఇంట్లో నుంచి బయలుదేరిపోయానో అప్పుడు నాకు భగవంతుడా. ఆచార్య పదండి, ఆచార్య త్వరగా పదండి. ఈ ముసలాడు సర్వనాశనం అయిపోను. రామకృష్ణ వచ్చినప్పుడు కూడా పడుకొని ఉండదు కదా. అంటే రామకృష్ణ పండితులు తమరి కష్టాలని నివారించారా ఆచార్యదేవా? అస్సలు కాదు మహారాజా, అస్సలు కాదు. మేము చాలా హాయిగా ఉన్నాం. ఆ వీరువాలు మాకక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మేమైతే వేరే విధంగా బయటికి రాబోయాం. రామకృష్ణ పండితుడు కనుక ద్వారం తెరిచి ఉండకపోతే మేము స్వయంగా బయటకు వచ్చి ఉండేవాళ్ళం. రావడమే కాదు, ఆ ప్రేతాత్మని పట్టుకొని ఉండేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, మాతో పాటు రామకృష్ణ పండితుడు ఉన్నారు. అది నా ధర్మం. వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావాలి కదా, అందుకే మేము సరాసరి ఇక్కడికి వచ్చేసాం. అంటే రామకృష్ణ పండితులు చెప్తున్న విషయం నిజమేనన్నమాట. అక్కడ ప్రేతాత్మ ఉన్నది. అవును మహారాజా, ఇలా చెప్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇది విజయనగరానికి చాలా దౌర్భాగ్య విషయం. కానీ ఇదే నిజం. ఆ ఇంట్లో నిజంగానే ప్రేతాత్మ ఉంది. అవును. కానీ తమరేం దిగులు పడకండి మహారాజా, మేము ఉన్నాం కదా. మాది ఒక సలహా మహారాజా. ఇప్పుడు చూడండి, మేము అక్కడికి తిరిగి వెళ్ళి ఆ ప్రేతాత్మని భస్మం చేయాలి. దానికంటే కూడా మేము ఆ ఇంటినే భస్మం చేసేయడం మంచిది. నివాసం లేకపోతే ఆ ప్రేతాత్మ కూడా ఉండదు. ఇంటిని భస్మం చెయ్యాలా? గురువుగారు, ఏంటి గురుగారు తప్పుడు చెప్పేది? అలా చేసి మాకు చాలా హాని కలుగుతుంది గురుగారు. మేము దరిద్రావస్థకు వెళ్ళిపోతాం. దరిద్రంలో భగవంతుడు దయతో. మూర్ఖుడా, రాజపురోహితుడు తాతాచార్యుని మాట కాదనే దుస్సాహసమా? మేమేదైతే చెప్తున్నామో అదే చాలా సరైన పరిష్కారం. ఇక ఇది కేవలం నీ ఒక్కడి సమస్య కాదు, ఇది రాజ్య సమస్య. మహారాజా చూడండి, మాకు తెలీదు ఆ ప్రేతాత్మ ఎవరిదో. మాకు కనుక తెలుసుంటే మేము అక్కడే శాంతి యజ్ఞం చేసి ఆ ప్రేతాత్మకి ముక్తి కలిగించేవాళ్ళం. మహారాజా, ఆ ప్రేతాత్మ ఎవరిదో నాకు తెలుసు. రామకృష్ణ పండితులు గారికి తమకు తెలిసింది చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వీరికి తెలిసిన ఆ విషయం గురించి మేం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్రేతాత్మ ఎవరిదో. మహారాజా, అన్నిటికంటే ముందు తమకు విషయం తెలియడం చాలా అవసరం. ఆ ఇల్లు జమీందారు వెంకటరమణ గారి ఆస్తి. వెంకటరమణ ఎవరైతే ధనం లేని వారికి సహాయం చేస్తుండేవారో వారా? అవును మహారాజా. వెంకటరమణ అతను చాలా పెద్ద మనిషి. పండితులకి ఆదర సత్కారాలు చేస్తుండేవారు. చాలా దానాలు దక్షిణలు ఇస్తుండేవారు. అందులో నుంచి సగం ధనం మన కపటి గురువు గారు మింగేశారు. అవును మహారాజా, ఆ హవేలీలో నివాసం ఉండే ఆత్మ ఒక స్త్రీది. తను ఒకప్పుడు ఒక నర్తకి. తనకి వెంకటరమణ గారితో అక్రమ సంబంధం ఉంది. పొరపాటున వెంకటరమణ గారి చేతుల్లో ఆమె హత్యకి గురయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే... ఆపండి రామకృష్ణ పండితులు గారు, తమరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? జమీందార్ వెంకటరమణ. ఈ రోజుకి వారి పేరు చాలా గౌరవంగా తలుచుకుంటూ ఉంటారు. అత్యంత గౌరవనీయులు, చాలా మంచివారు వారు. వారి గురించి నిండు సభలో ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. మహారాజా, మేం మొదటి రోజు నుంచి కూడా ఈ రామకృష్ణ పండితుని చూస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇతనికి మాన మర్యాదలు, పరువు ప్రతిష్టలు, చిన్న పెద్ద, రాజు బంటు వేటికి కొంచెం కూడా తేడా అనేదే కనిపించదు. ఇతను ఎటువంటి సాక్ష్యం లేకుండా ఎవరి మీద అబద్ధపు ఆరోపణలు చెయ్యకూడదు. విజయనగర నియమాల ప్రకారం ఇది దండనీయ అపరాధం. రామకృష్ణ పండితునికి శిక్ష పడి తీరాలి. కానీ మహారాజా, నేను ఏదైతే చెప్తున్నానో అదంతా నిజమే. ఏం నిజం చెప్తున్నావు? నీ నిజాన్ని నిరూపించుకోవడానికి నీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా? లేక నీ అబద్ధాన్ని నిరూపించుకోవడానికి స్వర్గస్థులైన గౌరవ మర్యాదలు గల వ్యక్తి చరిత్రకి కళంకం తీసుకొస్తావా? లేదాచార్య. మహారాజా, నేను... ఆపండి రామకృష్ణ పండితులు, ఆపండి.
మేము వెంకటరమణకి విరుద్ధంగా ఒక్క మాట కూడా వినాలనుకోవట్లేదు. వారు ఒక ధార్మిక పురుషులు. వారి విషయంలో ఇటువంటి ఆరోపణలు వినడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. మహారాజా, తమకి సాక్ష్యం కావాలంటే తమ రమణ గారి కుటుంబాన్ని ఈ క్షణమే సభలోకి పిలిపించండి. ఎందుకంటే నేను ఏవైతే చెప్పానో నాకు స్వయంగా వారి కుమారులే చెప్పారు. హా! ఇక్కడ చూడండి మహారాజా, వెంకటరమణ గారి పేరుకి కళంకం తెచ్చినా కూడా వీరి మనసుకు తృప్తి కలగాలి. ఇప్పుడు వారి కుమారులు పరువు తీయాలనుకుంటున్నారు. సరే మహారాజా, పిలిపించండి. రమణ గారి కుటుంబాన్ని వెంటనే ఈ సభకి హాజరు కావాలని ఆదేశించండి. మేం కూడా చూడాలనుకుంటున్నాం ఎలా ఒక వ్యక్తి తన తండ్రి గారి మరణం తర్వాత వారి పేరుని ఒక అపరిచితుని సమక్షంలో అవమానిస్తారో. మహారాజా, ధనిమణి కూడా ఆ సమయంలో నాతో పాటే ఉన్నారు. చెప్పండి ధనిమణి, మీ సమక్షంలోనే వారి కుమారులు ఈ విషయాలన్నీ చెప్పారు కదా, చెప్పండి. క్షమించండి మహారాజా, మేము భోజనం చేస్తూ వేరే దాని మీద శ్రద్ధ చూపలేకపోయాం. 2 రోజుల ప్రయాణం తర్వాత ఎంత అలిసిపోయామంటే మా ఇంద్రియాలు పనిచేయడమే మానేశాయి. వెంకటరమణ కుటుంబాన్ని ఇక్కడికి పిలిపించమని ఆదేశిస్తున్నాము. ఇక రామకృష్ణ పండితులు గారు, చూడండి, తమరు వెంకటరమణ గారిని ఇలా నిండు సభలో అవమానించారు కాబట్టి వారి కుటుంబం ఇక్కడికి విచ్చేసిన వెంటనే తమరే వారిని సత్కరించి కూర్చోబెట్టాలి. ఒకవేళ తమరు చెప్పింది నిజం కాదు అని తెలిస్తే అప్పుడు ఈ సభా సమక్షంలో తమరు వారి కుటుంబాన్ని క్షమాపణ కోరాలి. నాకు సమ్మతమే మహారాజా. మహారాజా, వీరే వెంకటరమణ గారి 3 కుమారులు, విష్ణు, కృష్ణ, వల్లభ. మహారాజా, నేను నా తాహతను బట్టి రమణ గారి కుటుంబానికి ఘన స్వాగతం పలికాను. వీరి మాత కూడా అక్కడికి వచ్చారు. ప్రస్తుతం వారు మా ఇంట్లో అతిథి. తీసుకోండి తీసుకోండి. ఏం తీసుకోవాలి? అరే, ఇంత మంచి రుచికరమైన చక్కటి పళ్ళు పళ్ళెల నుంచి తీసుకోండి. చాలు చాలు శారదా, ఇప్పటికే మీరు చాలా పెట్టారు. అత్తయ్య అంటున్నారు మహారాజు వారి ఆదేశం తమరి కుటుంబానికి అతిథి సత్కారం చెయ్యాలి అని. అందుకే తినండి. అంటున్నారు, ఇలా మాట మాటికి ద్వారం వైపు ఎందుకు చూస్తున్నావు? నీ కుమారులు ఏం బాలకులు కాదు కదా, సభకే కదా వెళ్ళింది, వచ్చేస్తారు. సమస్య కేవలం ఒకటే, వాళ్ళు రామాతో పాటు వెళ్ళారు. మహారాజా, వీరి తండ్రి గారు గొప్ప సజ్జనులు. ఎవరు ఏమడిగినా సరే దానంగా ఇచ్చేసేవారు. మేమైతే చాలాసార్లు వీరింట్లో భోజనం కూడా చేశాం. అత్యంత రుచికరమైనది. తిండిపోతూ ఎదవా మన ముసలోడు. అవును మణి, వెంకటరమణ నిర్ధనుడు అవటానికి ఇతనే కదా అన్నిటికంటే మూల కారణం. తమరు తమ తండ్రి గారు ఆ ఇంట్లో ఉంటున్న ప్రేతాత్మకి సంబంధించిన విషయం ఏదైతే నాకు చెప్పారో దయచేసి అది మహారాజుల వారి ముందు మళ్ళీ చెప్పగలరా? పండితులు గారు, ఏం చెప్పాం మేము మీతో? నాకైతే ఏమీ గుర్తులేదు. అరే, ఏంటి మీరు మాట్లాడేది? మీరే కదా నాతో చెప్పారు మీ తండ్రి గారికి ఆ నర్తకి సుప్రతకి మధ్య. సుప్రదానా? సుప్రద ఎవరు? పండితులు గారు, తమరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు. అరే, మీ ముగ్గురికి ఈ విషయం అయితే గుర్తుంది కదా, నేను మిమ్మల్ని కలవడానికి ధర్మశాలకు వచ్చింది. మాకు బాగా గుర్తుంది, తమరొచ్చారు. భోజనం సమయంలో మీరే స్వయంగా నాకు చెప్పారు మీ తండ్రి గారికి ఆ ఇంట్లో ఉంటున్న ప్రేతాత్మకి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని. తమరు ఎందుకు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? అసలు మనం ఇలా ఎప్పుడు మాట్లాడుకున్నాం? అరే, తమరు మమ్మల్ని అడిగింది ఏమిటి? మేము గంగారావు గారికి ధనముకి బదులుగా ఇంటిని ఇచ్చారా అంటే మేము అవునని చెప్పాము. ఈ విషయం నిజమే, అంతే. మన మధ్య జరిగిన సంభాషణ ఇదే కదా. అరే కానీ చాలు చాలు రామకృష్ణ పండితుల వారు, మీ నాటకాలు చాలా ఎక్కువయ్యాయి. వీరి తండ్రి గారిని అవమానించినందుకు వీరిని క్షమాపణ అడగాలి. లేదా ఆచార్య, నేను క్షమాపణ అడగను. చూసారా మహారాజా, మీరితని దుస్సాహసాన్ని చూసారా? మేం చెప్తున్నాం క్షమాపణ అడగమని, మా ఎదురుగానే కుదరదని చెప్తున్నారు. ఈ మహారాజా, తమరెందుకు మాట్లాడడం లేదు? రామకృష్ణ పండితులు గారు, తమరు మా సమక్షంలో ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారు. తమరు క్షమాపణ అయితే అడిగి తీరాలి. లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మేము తమకి కఠిన శిక్ష విధించాల్సి ఉంటుంది.
మహారాజా, ఒకవేళ సాక్ష్యంగా నేను స్వయంగా ఆ ప్రేతాత్మని ఈ సభలోకి తీసుకొస్తే అప్పుడు నేను ఆ శిక్షకు అర్హుణ్ణి కాదు కదా? ఇక్కడ చూడండి మహారాజా, మరొక కొత్త పన్నాగం. ఇప్పుడు ప్రేతాత్మని సభలోకి తీసుకొస్తారంట. రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పింది సత్యమేనా? అవునాచార్య, మహారాజు వారు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను ఆ ప్రేతాత్మని సభలోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ ప్రేతాత్మ అక్కడి నుంచి ఇక్కడికి రాగలదా? రాగలదు మహారాజా, తప్పకుండా రాగలదు. అది తమరు అనుమతిస్తేనే. కానీ ఒక విన్నపం. ఏమిటా విన్నపం? అదేంటంటే నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎవరు అందుకు భంగం కలిగించకూడదు. ఇక్కడ ఈ సభలో ఉన్న ఏ వ్యక్తి కూడా నన్ను ఆపకూడదు, నన్ను అడ్డుకోకూడదు. సరే, తమరికి అనుమతిస్తున్నాం ఆ ప్రేతాత్మని ఇక్కడికి తీసుకురావడానికి. మహారాజా, మరొక అభ్యర్థన. ఈ సభ మొత్తం అంధకారంగా మార్చేయాలి. ప్రకాశాన్ని ఇచ్చే వాటన్నిటిని ఆర్పేయాలి. పైగా సూర్యుని ప్రకాశాన్ని కూడా కప్పివేయాలి. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆచార్య, ప్రేతాత్మకి అంధకారం అంటే ఇష్టం కదా. చూడండి మహారాజా, ఆచార్యులు వారు నాకు అడ్డు చెప్తున్నారు. లేదు లేదు మహారాజా, లేదు. మా గురించి దిగులు లేదు. ఇక్కడున్న సభికులందరి గురించి దిగులు పడుతున్నాం. మహారాజా, చాలా శక్తివంతమైన ప్రేతాత్మ అది. అలాగే అలాగే ఆచార్య, మమ్మల్ని హెచ్చరించినందుకు ధన్యవాదాలు. కానీ మీరందరూ కూడా మీ ఖడ్గాల్ని బయటికి తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం కానీ విపత్తు కానీ వస్తే అప్పుడు కొంచెం కూడా సంకోచించకుండా మీ ఖడ్గాన్ని ఉపయోగించండి. విష్ణు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, దయచేసి నాతో పాటు బయటికి రండి. ఎందుకు పండితులు గారు? మహారాజా, విష్ణు మీ ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు. రామకృష్ణ పండితులు ఏమి చెప్పినా సరే తమరు అది చెయ్యాలి. స్వయంగా మహారాజుల వారి ఆదేశం రామకృష్ణ పండితులు గారికి అడ్డు చెప్పకూడదని. అయ్యో భగవంతుడా, ఇది ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మే. అవును దాని. మహారాజా, ప్రవేశపెట్టాము నర్తకి సుప్రద యొక్క ప్రేతాత్మని. ఆచార్య, తమరైతే వెంటనే గుర్తుపట్టే ఉంటారని ఆశిస్తున్నాను. ఎత్తండి ఎత్తండి. అరే, పళ్ళు కాదు, మిమ్మల్ని మీరు పైకెత్తండి. సభలో నిరూపణ అయిపోయింది. నీ ముగ్గురు కుమారులు ప్రేతాత్మ ఉంది అని నాటకం ఆడారు అని. మహారాజుల వారు వారికి మృత్యుదండన విధించారు. ఏంటి ఇంకా కూర్చున్నావు? సభకి పరుగులు తీ, లేకపోతే మరణ శిక్ష. లేదు లేదు మహారాజా, మహారాజా, మహారాజా. ఆచార్య, తమకు నా మాట వినిపిస్తుంది కదా? ఆచార్య, ప్రేతాత్మ ప్రేతాత్మ ప్రేతాత్మ, ఖడ్గం ఖడ్గం, ప్రేతాత్మ ప్రేతాత్మ. అత్యంత దారుణమైన అవమానం. పండితులు గారు మాకేదైతే శ్రీ రూపాన్ని ఇచ్చారో ఇదే
వేషం వేరే ఏ వ్యక్తికి వేసినా అతను కూడా ఓ ప్రేతాత్మలానే అనిపిస్తారు. మహారాజా, అయినా ఇదేం పరిహాసం? మహారాజా, మాకు ముందే అనుమానం వచ్చింది మహారాజా. మేము భ్రమపడి ఉంటాము అని ఇదేమంత పెద్ద సాక్ష్యం కాదు మహారాజా. మహారాజా, ఈ రామకృష్ణ పండితుడికి జమీందార్ వెంకటరమణని అవమానించిన తృప్తి కలగకపోయేసరికి ఇప్పుడు నిండు సభలో వారి కుమారులు విష్ణు వెంకటరమణని అవమానిస్తున్నారు. అదీ కాక వారికి ఒక స్త్రీ వేషాన్నిచ్చి వారి మీద ప్రేతాత్మ ఆటలు ఆడుతున్నారు అని అబద్ధపు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మహారాజా, మేము తమరి ఆహ్వానం మీద విజయనగరం వచ్చాము. తమరి దర్శనం చేసుకోగల సౌభాగ్యం మాకు దక్కాలి అని. కానీ మహారాజా, ఇటువంటి అవమానాన్ని మేము జీవితంలో ఎప్పుడూ సహించలేదు. బాగుంది పండితులు గారు. మా ధర్మశాలలో తమరికి ఆదర సత్కారాలు చేశాము. ఎంతో ప్రేమగా తమరికి భోజనం వడ్డించాము. అందుకు మాకు ఈ శిక్ష విధించారా? ఆరోపణ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది. ధర్మశాల మా దివానికి 300 మైళ్ళ దూరంలో ఉంది. ఒకవేళ మేము ఈ నాటకం ఆడుతున్నట్టయితే అప్పుడు మేము మా దివానంకి ఇంత త్వరగా చేరుకోవటం ఎలా సాధ్యం మహారాజా? చాలు రామకృష్ణ పండితులు గారు, తమరు చేసిన ఈ కార్యం చాలా అసహ్యంగా ఉంది. తమరు ఇలా చేస్తారని మేము ఊహించలేదు.